సబ్జెక్టు ఒకటి అయిపోతానే ఇట్టంట మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ సబ్జెక్ట్ మొదలు. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పందా మారింది. ఇప్పుడు గతంలో మనము రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా, ప్రజాస్వామ్యాన్ని బతికించకుండా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకుండా దాదాపు 4 కోట్ల మంది జనాభాను రాసి రంపాన పెట్టామే. అందుకే ఈ రాష్ట్రంలో మన పార్టీతో సంబంధం లేదు అనే విధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానికం తీర్పిచ్చారు కదా అని నాకు జ్ఞానోదయం కావాలి కదా అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించకుండా కొత్త పద్ధతి మొదలుపెట్టాడు. ఆ డిఎస్సి గురించి మాట్లాడతాడు, పోలవరం గురించి మాట్లాడతాడు, క్యాపిటల్ గురించి మాట్లాడతాడు. ఆ పోలవరం ఈ రాష్ట్రానికి అవసరమే లేదంట. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసిన తర్వాతనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని గతంలో 2014లో మా బాబు గారు చెప్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వము మేఘాల మీద ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ విలీనం చేస్తే ఈరోజు నువ్వు 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని ఆ 7 ముంపు మండలాల మీద కక్ష కట్టావు. వాళ్ళకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టావు. మరి నీ యొక్క పరిపాలనలోనే ఆ రోజు ఆ ప్రాంత ప్రజల 7 ముంపు మండలాల వాసులు ఆంధ్ర వద్దు, తెలంగాణ ముద్దు అనే విధంగా ప్రచారం చేసుకుంటూ ఆ రోజు చెప్పినారంటే నీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. నిన్న నువ్వు చెప్పిన మాటల ప్రకారము పోలవరం అవసరం లేదు అనే మాట చూస్తుంటే గతంలో వాళ్ళ మీద అరాచకం చేసిన మాట వాస్తవం అనేది బాగా తేటతెల్లమైపోయింది. ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ అనేది జీవనాడిని. ఆ 7 ముంపు మండలాల్లో ఈ రాష్ట్రంలో బాబు గారికి సపోర్ట్ చేస్తే పోలవరం పూర్తవుతుందని, తద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని నువ్వు ఆ పోలవరాన్ని అడ్డుపడేదానికి ఈరోజు పోలవరమే అవసరం లేదంటావు. మరి ఈరోజు రాజధాని గురించి కూడా మాట్లాడతావు. అయ్యా, రాజధాని అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని నువ్వే అంటావు. మళ్ళీ 2019 నుంచి 24 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వే అన్నావు కదా, గతంలో 33,000 ఎకరాల భూమి తగ్గకుండా రాజధానికి కేటాయించండి, సవరించండి, నేను పూర్తిగా రాజధానికి అనుకూలమని చెప్పిన నువ్వు మరి కొద్ది కాలంలోనే కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో రాజధాని అనేది లేదని నువ్వే అంటావు. మళ్ళా తర్వాత కొద్ది కాలానికే 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను, ఈ రాష్ట్రాన్ని 3 రాజధానులు చేస్తానని, ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్ అని, ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ అని 3 క్యాపిటల్ని జనాల మైండ్ సెట్తో ఆడుకున్నావు. మరి ఏ ఒక్క క్యాపిటల్ కూడా కట్టలే. రీసెంట్గా మళ్ళా మావిగన్ మచిలీపట్నం నుంచి MA, విజయవాడ నుంచి VA, GU, గుంటూరు నుంచి GU తీసుకొని మావిగన్ అని ఒక రాజధాని పెట్టచ్చు కదా అంటావు. ఏంది నువ్వేమన్నా తుగ్లకువా? బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ లాగా ప్రవర్తిస్తున్నావు ఈరోజు రాష్ట్రంలో. నీవు అది మంచిది కాదండి జగన్ రెడ్డి గారు.
అధికార పార్టీ వాళ్ళు అనవసరంగా జగన్ రెడ్డి గారి మీద నిందలు మోపుతున్నారని, ఆ మహాతల్లి పేరు ఏందో మర్చిపోయినాను కానీ ఆమెకు తెలుసో తెలీదో 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క రాజధాని కట్టకుండా, పోలవరాన్ని టచ్ చేయకుండా 10 లక్షల కోట్ల అప్పు చేశాడమ్మా. మరి సంక్షేమానికి ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ప్రపంచంలో ఎవరైనా సంక్షేమానికి అప్పు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా? మీరే చెప్పండి. మరి ఏ విధంగా వచ్చింది? సంక్షేమాలకు ఏ విధంగా డబ్బు తెచ్చాడు? ఏ విధంగా 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రానికి ఏమీ 10 లక్షల రూపాయలు ఏ అప్పు చేయకుండా ఈ సంక్షేమాలు ఏ విధంగా చేశాడమ్మా? డెవలప్మెంట్ అంటే మీ నాయకుడు ఏ విధంగా ఎట్టో చేయలేదు. మరి ఏ విధంగా డబ్బులు వచ్చినాయి? తెలిసి తెలియకుండా వాళ్ళు ఎవరో చెప్తే కన్నా మీరు స్క్రిప్ట్ రాసి ఇచ్చేది డిబేట్లోకి వచ్చి మాట్లాడడం కూడా తప్ప. మాతల్లి ఏదో లక్ష్మి పేరు అది ఒకటి. నెక్స్ట్ డిఎస్సి గురించి మాట్లాడతావు. గత 2019 నుంచి 24 వరకు నువ్వే కదా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండింది. మరి ఒక్క డిఎస్సినైనా కండక్ట్ చేసినావా? ఒక్క టీచర్ పోస్ట్ అన్నా ఇచ్చినావా? డిఎస్సి అమలవుతుంది, మా ఉద్యోగాలు వస్తాయని నిరుపేద యువతి యువకులు ఎంతమంది ఆశ పెట్టుకున్నారు నీ మీద వస్తారని. మరి ఆ విధంగా చేశావా? మరి ఈ యొక్క సమస్యను మా లోకేష్ బాబు గారు గత యువగలం పాదయాత్రలో చూసి ఈ సమస్యను ఖచ్చితంగా మనం పరిష్కారం చేయాలని సంవత్సరానికి ఒకసారి డిఎస్సిని కేటాయిస్తామని చెప్పి, డిఎస్సిని కండక్ట్ చేస్తామని చెప్పిన మాట తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ద్వారా 16,500 మంది టీచర్ పోస్టులు భర్తీ చేస్తే అది దగా డిఎస్సి అంట. ఏ విధంగా దగా డిఎస్సి అయింది? అలీబాబా 40 దొంగల మాదిగా 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, డిఎస్సి మీద అవగాహన లేని వాళ్ళు మీ యొక్క శిబిరంలో కూర్చొని ఏదో ఒక రాయి వేసే విధంగా నీ ప్రవర్తన ఉంది. ఇంతకుముందు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య పెట్టి వీళ్ళకి రచ్చబెట్టి రాజకీయం చేసావు. ఈరోజు కొత్త పందా మొదలు పెట్టావు. డిఎస్సి గురించి మాట్లాడతావు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డిఎస్సి కండక్ట్ చేస్తున్నాం. నీ చేతనైతే ఆపుకో. సంవత్సరానికి ఒకసారి మా లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో డిఎస్సిని కండక్ట్ చేసి తీరుతాం. నువ్వు ఏం చేయగలవు? వచ్చాయి నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ఎటువంటి సంబంధం లేకుండా, ఆధారం లేకుండా, నిరాధారమైన ఆరోపణలతో కోర్టులో 300 పైచిలకు కేసులు వేశారు మీ పార్టీ వాళ్ళు. 16,500 మంది కుటుంబాలతో ఆడుకుంటున్నారు మీరు. వాళ్ళ పొట్ట కొడుతున్నారు. వాళ్ళకు టీచర్ పోస్టులు ఇవ్వడం మీకు ఇష్టం లేదు, అందుకే ఈ విధంగా చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా మళ్ళా డిఎస్సిని కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా నిరుద్యోగ యువతను ఈ రాష్ట్రంలో కాపాడుతాం. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం.